జై హో. మొలకెత్తే విత్తనాల నుంచి తలెత్తి పైకి వచ్చే బుల్లి ఆకుల మొక్కలే మైక్రోగ్రీన్స్. అత్యధిక పోషక విలువలున్న ఈ సూక్ష్మ మొక్కల పెంపకంతో సిరులు పండించవచ్చని కేరళలో అజయ్ గోపీనాథ్ అనే వ్యక్తి నిరూపించారు. ఆయన ఇంటి పట్టునే ఉండి సూక్ష్మ మొక్కల సాగు చేపట్టారు. ముల్లంగి, ఆవాలు, పొద్దుతిరుగుడు, బీట్రూట్ సహా అనేక రకాలను సాగు చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఉరుకులు పరుగుల జీవనయానంలో ఎంతవరకు సాధ్యం? ఇప్పుడిది ప్రశ్నే కాదు. కోవిడ్ మహమ్మారి వెళ్లిన తర్వాత అందరిలో ఆరోగ్యంగా ఉండాలన్న స్పృహ పెరిగింది. జిమ్లో వ్యాయామం, ఇంట్లో యోగా, సమతుల ఆహారం తీసుకోవటం సర్వసాధారణమైంది. అయితే ఇంకా కొంచెం శ్రద్ధ తీసుకునేవారు తమ ఆహారంలో సూక్ష్మ పోషక మొక్కలు, మైక్రోగ్రీన్స్ ను చేర్చారు. బెంగళూరులో ఒక రెస్టారెంట్లో తన భోజన విస్తరిలో వడ్డించిన మైక్రోగ్రీన్స్ ను చూసి ఆ స్ఫూర్తితో వ్యాపారవేత్తగా మారిన అజయ్ గోపీనాథ్ అనే వ్యక్తి విజయగాథ ఈ కథ. ഞാൻ നിൽക്കുന്നത് എറണാകുളത്തുള്ള എൻ്റെ വീട്ടിൽ. మాది ఎర్నాకుళం జిల్లా దక్షిణ చిత్తూర్. నా స్వస్థలం అలప్పుళ జిల్లా అంబళప్పుళ. 7వ తరగతి అక్కడే పూర్తయింది. తర్వాత తిరువనంతపురం వెళ్లాము. త్రివేంద్రం యూనివర్సిటీ కళాశాలలో డిగ్రీ పూర్తయింది. అమెరికన్ బ్యాంక్లో కెరీర్ ప్రారంభమైంది. ఈ ప్రయాణ సమయాల్లో నాకు మైక్రోగ్రీన్స్ సాగుపై ఆసక్తి ఏర్పడింది. ఫార్మింగ్నే కురిచిട്ട് കൂടുതൽ അറിയാനും കഴിക്കാനും ഒരു భాగ్యం ഉണ്ടായത്. గోపీనాథ్ పూర్వాశ్రమంలో బ్యాంక్ ఉద్యోగి. 5 ఏళ్ల క్రితం బెంగళూరులో ఓ రెస్టారెంట్లో భోజనం చేస్తుండగా తన విస్తరలో వడ్డించిన మైక్రోగ్రీన్స్ ఆకట్టుకున్నాయి. ఒక ఆహార పదార్థానికి అలంకరణగా వాడిన బుల్లి మొక్కలు ఆయన్ని ఎంతో ఆకర్షించాయి. అడిగి తెలుసుకున్న తర్వాత ఆసక్తి మరింతగా పెరిగింది. అంగుళాల పొడవున్న ఆకుకూర మొక్కల్లో బాగా పెరిగిన కూరగాయల కంటే అధిక రెట్ల పోషకాలున్నాయని పరిశోధనలో గ్రహించారు. ఈ అభిరుచి, అన్వేషణ, పరిశోధనలు గోపీనాథ్ని మైక్రోగ్రీన్స్ సాగుకు మళ్లించాయి. ఒక్క ఆలోచనకు ఆచరణ రూపం ఇవ్వటంతో జీవితమే మారిపోయింది. మైక్రోగ్రీన్ ఫార్మింగ్ రీతి ಎಂದು പറയുന്നത് ഒരു మైక్రోగ్రీన్స్ అనేది కొత్త టెక్నిక్ ఏమీ కాదు. 1986 నుంచి ఉన్నాయి. ఔత్సాహికులు తృణధాన్యాలు లేదా మెంతి విత్తనాలను ఇంట్లో టిష్యూ పేపర్ మీద ఉంచి లేదా పెద్ద కాగితం మీద ఉంచి పెంచుతారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. మైక్రోగ్రీన్స్ గా మూలికల మొక్కలు, కూరగాయల విత్తనాలు, పువ్వుల మొక్కలను పెంచవచ్చు. ఇందుకు మేలురకం విత్తనాలే ఉపయోగించాలి. వారం నుంచి 2 వారాల వ్యవధిలో 2 నుంచి 4 అంగుళాల ఎత్తుకు పెరిగేవే మైక్రోగ్రీన్స్. ఆ ഒരു చెడిയാണ് നമ്മൾ మైక్రోగ్రీన్స్ എന്ന് പറയുന്നത്. 2017-18 మధ్య బెంగళూరు నుంచి స్వస్థలం కోచికి మారిపోయారు. ప్రయోగాత్మకంగా ఇంట్లో చిన్న ప్రదేశంలో సాగును ఆరంభించారు. సమృద్ధిగా పెరిగేందుకు ఆయన ప్రయోగాలు చేశారు. తొలుత టిష్యూ పేపర్లతో విత్తనాలు ఎంచి సాగు చేశారు. ఆన్లైన్ పాఠాలతో సాగును చేపట్టారు. కానీ విఫలమయ్యారు. ఇదే సమయంలో యూకేలో మైక్రోగ్రీన్స్ నిపుణుడి దగ్గర శిక్షణ పొందారు. విత్తనాలను ఛత్తీస్గఢ్, పూణే, బెంగళూరులలో కిలో 600 రూపాయలకి కొనుగోలు చేశారు. ఆ సెటప్ని వేണ്ടിയിട്ട് നമ്മൾ ఇండియా ఒట్టాగే యాత్ర ചെയ്തു. കുറേ మైక్రోగ్రీన్ ఫార్మింగ్ ఏర్పాటుకు 3 నుంచి 4 ఏళ్లు పట్టింది. ట్రేలు, సరైన ధరకు కొబ్బరి పీచు పొడి, విత్తనాలు తదితరాలు ఎక్కడ లభ్యమవుతాయో తెలుసుకునేందుకు నేను దేశమంతా పర్యటించాను. ఈ వ్యాపార అంకుర సంస్థ స్థాపనకు నాకు 3 ఏళ్లు పట్టింది. డెవలప్ ചെയ്തെടുക്കാൻ ఆల్మోస్ట్ 3 ఇయర్సోളം നമ്മൾ సమయం എടുത്തിട്ടുണ്ടായിരുന്നു. గత 2 ఏళ్లలో గోపీనాథ్ 80 చదరపడుగుల గదిలో వీటి సాగును చేపట్టారు. ముల్లంగి, ఆవాలు, పొద్దుతిరుగుడు, బీట్రూట్ సహా 15 రకాల మైక్రోగ్రీన్స్ మొక్కలను సాగు చేస్తున్నారు. അതിന് വളർത്തേണ്ട രീതി വ്യത്യാസമുണ്ട്. మైక్రోగ్రీన్స్ సూక్ష్మ మొక్కలను పెంచే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఇందుకోసం సరైన ఉష్ణోగ్రత, సరిపడా నీటి లభ్యత పరిస్థితులు ఉండాలి. అధిక నాణ్యత కొబ్బరి పీచు పొడి అవసరం. తేమను నియంత్రించాలి. మొక్కలు పెంచే ట్రేలు ఫుడ్ గ్రేడ్వి వాడాలి. అటువంటి నియంత్రిత వాతావరణంలో వృద్ధి చెందే మొక్కలే మైక్రోగ్రీన్స్. మొదట కనబడే ఆకులను కోటిలిడాన్ ఆకులు అంటారు. పూర్తిగా మొలకెత్తినప్పుడు 2 తదుపరి ఆకులు కనిపిస్తాయి. వీటిని నిజమైన ఆకులు అంటారు. ఇవి పెరగడం ప్రారంభమైన తర్వాత వాటిని కత్తిరించి తీసివేయాలి. ఈ దశలో మొక్కను మైక్రోగ్రీన్ గా పరిగణిస్తారు. ఆ పరివర్తనയാണ് നമ്മൾ మైక్రోగ్రీన్స్ എന്ന് പറയുന്നത്. అజయ్ గోపీనాథ్ 2020లో తన మైక్రోగ్రీన్స్ ఉత్పత్తుల విక్రయానికి
గ్రో గ్రీన్స్ పేరుతో వేదిక స్థాపించారు. వ్యక్తిగత అభిరుచిని వ్యాపార సోపానంగా చేసుకుని ఎదిగారు. నెలకు 2 నుంచి 3 లక్షల ఆదాయం వస్తోంది. హోటళ్లు, జిమ్స్, హాస్పిటళ్లు, సెలబ్రిటీలకు మైక్రో గ్రీన్స్ పొట్లాలను అందిస్తున్నారు. వీటిలో విటమిన్ B12, ఒమేగా 3 లాంటి పోషకాలుండే వాటిని శాకాహారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. എൻ്റെ കമ്പനിയുടെ പേര് ഗ്രോ ഗ്രീൻസ് എന്നാണ്. గ్రో గ్రీన్స్ మా అంకుర వ్యాపార సంస్థ గ్రో గ్రీన్స్, యువర్ హెల్త్ బ్రాండ్ అనేది ట్యాగ్ లైన్. ఈ బ్రాండ్తో సామాన్యులకు చేరాలన్నదే నా ఆశయం. మన చుట్టూ అనేక మందికి ఈ విలువ ఆధారిత ఉత్పత్తులు తెలియవు. మేమింకా మైక్రో గ్రీన్స్ పొడులు తయారు చేస్తున్నాం. పచ్చళ్ల తయారీకి ప్రణాళికలు ఉన్నాయి. ఎగుమతి అవకాశాల కోసం చూస్తున్నాం. എക്സ്പോർട്ട് ചെയ്യാനുള്ള ചാൻസസ് ഉണ്ടെങ്കിൽ നമുക്ക് ഏറ്റവും നല്ലത് അങ്ങനെയുണ്ട്.